7th క్లాస్కి వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేదు. ఈ బిల్డింగ్ మొత్తం ఇంతే. సో ఇప్పుడు ఇది 8th క్లాస్, 8th క్లాస్. ఇందులో కూడా 7th అండి ఇది. కమ్ హియర్. సో ఇది కూడా స్టార్ట్ అయింది. అక్కడ చూడండి, మీకు వర్షం నుంచి వర్షం కురుస్తుందా అమ్మ? అక్కడ కురుస్తుందా? వాటర్ పడుతుంటాయి. ఆ వెనకాల ఎట్లా, అది కింద పడితే ఎట్లా మరి? ఆ పైన చూడు ఒకసారి, చూసినావా? మరి ఎట్లా అది కింద పడితే ఎట్లా? ఏం పాప, కింద పడితే ఎట్లా? ప్రాబ్లం అవుతుంది కదా. మరి అట్లే కూర్చున్నావు. పడ్డదా ఎవరి మీద ఇంతకుముందు? ఎవరి మీద పడ్డది? ఆంటీ మీద పడ్డది. ఏ ఆంటీ? ఆయమ్మనా? ఆయమ్మ మీద పడ్డది. వేరే రూమ్ లో పడ్డది. సో దెబ్బ తగిలింది ఆమెకి, మెడ మీద పడింది. మీ డాడీకి చెప్పినావా? మమ్మీకి డాడీకి ఏమన్నారు? వస్తున్నారు. రాలే సార్. ఎవరు వస్తున్నారు? మా మమ్మీ వస్తుంది. ఎందుకు అంటే అది పడుతుందేమో, జాగ్రత్త ఉండమని చెప్పనీకి వస్తుంది. చెప్పనీకి వస్తుంది అన్నది. నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? దాని కిందనే కూర్చున్నావు. ఇట్రాను, వేరే దగ్గర కూర్చో కదా. వేరే దగ్గర ప్లేస్ లేదా? అది గ్యాప్ ఇవ్వండి. మీద పడితే డైరెక్ట్ మీద పడిపోతుంది, తలకాయ మీద పడుతుంది. మీ సార్లకు చెప్తున్నారా ఇది ప్రాబ్లం అవుతుందని? అమ్మా చెప్తున్నారు. భయం అవుతుందా స్కూల్కి రావాలంటే? భయం అవుతుంది. సో చూడండి స్ట్రెంత్ ఒక్కసారి. ఇందులో ఎంతమంది మేడం క్లాస్లో? 27. 7th క్లాస్ ఇది. ఓకే. సో లంచ్ అయిపోయిందా మీది? ఓకే. ఫుడ్ బాగానే ఉందా? పురుగులు వస్తున్నాయి ఏమన్నా? ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాయా? రాళ్ళు వస్తున్నాయి ఏమన్నా? ఓకే. ఎన్ని కర్రీస్ పెడుతున్నారు డైలీ? ఒకటే కర్రీ పెడతారు. ఇవాళ ఏం పెట్టిరు? డైలీ ఒకటా రెండా? డైలీ ఒకటా? ఓకే. సో ఎట్లా మరి క్లాస్ రూమ్ ఇట్లా ఉంచాలా, మార్చాలా? మార్చాలి. ఏం కావాలి? బిల్డింగ్ కావాలి మీకు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి చెప్తావు? చెప్తా సార్. ఏమని చెప్తావు? కెమెరా చూసి చెప్పు. మాకు కొత్త బిల్డింగ్ కావాలి. ఇక్కడ చూసి చెప్పు. మాకు కొత్త బిల్డింగ్ కావాలి. మీకు కొత్త బిల్డింగ్ కావాలి. ఏ స్కూల్ మీది? ZPHS కిషన్ నగర్. ZPHS కిషన్ నగర్. ఏ మండల్? ఫరూక్ నగర్ మండల్. ముఖ్యమంత్రిని అడుగు, సీఎం గారిని. సీఎం సార్, కొత్త బిల్డింగ్ కావాలి సార్. కొత్త బిల్డింగ్ కావాలి సార్. వీళ్ళ బిల్డింగ్ పెచ్చులుడిపోయి కింద పడిపోయి పిల్లలు ఆగమవుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక ఆయమ్మ మీద పడి భుజం విరిగిపోయింది. ఆమె 10 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు. 4-5 పిల్లల మీద కూడా గతంలో పడ్డది. ఈ 2-3 క్లాస్ రూమ్స్ మూసేయడం వల్ల ఇప్పుడు టీచర్లకు కూడా కూర్చోడానికి ప్లేస్ లేక ఆ టీచర్ల కూలిపోయే బిల్డింగ్లోనే కూర్చున్నారు. ఇంతకుముందు నేను మీకు చూపించిన. సో ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. నువ్వు చెప్పు ముఖ్యమంత్రికి. 50 ఏళ్ళ నుంచి ఉంది స్కూల్. సీఎం గారికి చెప్పు మరి నువ్వు. మాకు కొత్త స్కూల్ కావాలి సార్. మాకు కొత్త స్కూల్ కావాలి సార్. రేవంత్ రెడ్డి సార్ మాకు కొత్త స్కూల్ కావాలి. చెప్పండి, అందరు చెప్పండి మళ్ళొకసారి. వినండి ముఖ్యమంత్రి గారు, వీళ్ళకి ఒక బిల్డింగ్ ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. షాద్ నగర్ నియోజకవర్గం ఇది, ఫరూక్ నగర్ మండలం. ఏ విలేజ్? కిషన్ నగర్ విలేజ్. 7th క్లాస్ పిల్లలు ఎంత యాక్టివ్ ఉన్నారో చూడండి. సో ఇట్లాంటి పిల్లలు ఇట్లాంటి బిల్డింగ్లో రేపు పొద్దున పేరెంట్స్ కనుక మా పిల్లలకి ఏమైనా అవుతుందని పంపించకపోతే అయితే ప్రైవేట్ స్కూల్కి పంపాలి. కానీ పంపించగలరా ఈ పేరెంట్స్? పంపించలేరు కాబట్టి ఈ స్కూల్కి పంపిస్తున్నారు. రేపు ఒకవేళ ఈ పిల్లలు చదువు మధ్యలో మానేస్తే సిచ్యువేషన్ ఏంది? అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మీ పిల్లలు, మీ మనవళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, గట్టిగా అడగాలి మనం. ఓకే, యా, బాయ్. సో ఇది 7th క్లాస్. ఈ ప్రైమరీ స్కూల్ కొంచెం బెటర్గానే ఉంది. సో ఇదే క్లాస్ అమ్మా. తాళం వేసినారా? సో మిగతా క్లాస్ రూమ్స్ ఉన్నాయి అవతల.
సో ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ చూసినారు కదా. 7th క్లాస్ ఒకటి ఉంది, 8th క్లాస్ ఒకటి ఉన్నది. ఇంకా మిగతా క్లాసులన్నీ ఇందులో సెట్ చేస్తున్నారు. అవతల ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్ ఒకటి నడిపిస్తున్నారు. ఇక్కడ 8th, 9th, 10th క్లాసెస్, 8th, 9th అండ్ 10th. సో ఈ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అట్లనే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ మేడం, 1 సెకండ్. హాయ్, ఏ క్లాస్ ఇది? 10th క్లాస్. ఎంతమంది ఉన్నారు స్టాఫ్? పిల్లలు ఎంతమంది మీరు? స్ట్రెంత్ ఎంత? 40 మెంబర్స్. ఒకటే సెక్షనా? ఓకే. సో మీరు ఇంతమంది ఏ క్లాస్ రూమ్లో ఉండి ఇక్కడే ఉన్నారా? సో మీకు ఏ ప్రాబ్లం లేదా? వర్షం పడితే కురుస్తున్నదా ఏమైనా? మీ క్లాస్ రూమ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎక్కడ? అక్కడ ఏమవుతుంది? ఊడిపోతుందా? ఎక్కడ? సో ఇగో ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఇది కూడా క్లోజ్ అయ్యే కాడికి వచ్చింది. మొత్తం ఇది కూడా పెచ్చులు ఊడుతుంది. ఎవరి మీద నా పడ్డదా ఈ క్లాస్లో? ఇంకా వాళ్ళే. మీ పేరెంట్స్కి చెప్తున్నారా మీరు ఇట్లుంది మా స్కూల్ పరిస్థితి అని? చెప్తున్నాం. ఏమంటున్నారు? ఏమనలే. ఏం చేస్తారా మమ్మీ డాడీ? డాడీ డ్రైవింగ్, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సో మరి చాలా మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు కదా, మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలని ఆలోచన ఎప్పుడైనా చేసినారా? చేసినారో వెళ్ళినాం. అక్కడ బాలే అని ఇక్కడ వచ్చేసినాం. అక్కడ వాళ్ళని ఇక్కడ వచ్చినారు. ఓకే. అక్కడ ఎందుకు బాలే? అంటే బస్సు దొరకక. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? మీ స్కూల్ గురించి మీరు చెప్పాలి కదా. అంటే మీకు మంచి బిల్డింగ్ కావాలి అని చెప్పాలి కదా. చెప్తారా ఎవరైనా? మాట్లాడండి అమ్మా. మీరు ఆగండి అన్న, వాళ్ళు మాట్లాడతారు కదా. ఎవరైనా చెప్తారా? స్కూల్ ఇట్లే ఉండాలా, మారాలా? చెప్పండి అమ్మా, చెప్పండి, బయటికి చెప్పండి, ఏం కాదు, మీకోసమే. స్కూల్ ఇట్లాగే ఉండాలా, బిల్డింగ్ చేంజ్ చేయాలా? ఇట్లే ఉండాలా? చెప్పాలి, మన కోసమే కదా. ఇప్పుడు మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు 10th క్లాస్కి వస్తారు, 9th క్లాస్, 8th క్లాస్. సో మరి అందరికీ స్కూల్ బాగుండాలి కదా. మన ఊరు స్కూల్ బాగుంటేనే కదా మనం బాగుండేది. ఓకే. ఎవరైనా మాట్లాడతారా? మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? చెప్పు, పర్లేదు. డాడీ మమ్మీ ఏం చేస్తారు? ఓకే. సో ఈ స్కూల్ పరిస్థితి చెప్పారా మీరు? మీ ఆయమ్మ మీద పడిందట కదా, చెప్పారా? మీ ఇంట్లో చెప్పారా? చెప్పమ్మా, మాట్లాడండి అమ్మా, చెప్పండి. సో 10th క్లాస్, మీరు 7th క్లాస్ పిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడి తెలుసా? మీకు బిల్డింగ్ కావాలా వద్దా? మరి అడగండి కదా. ఏ క్లాస్? 10th క్లాస్. ఓకే. మమ్మీకి చెప్పావా, మీ డాడీకి చెప్పావా? చెప్పినా సార్. ఏమన్నారు? బిల్డింగ్ కొట్టకపోతే వేరే స్కూల్ వేస్తాడు. బిల్డింగ్ కోసం ఊరోళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతారు, కానీ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితలేదు. ఓకే. సో నీది లాస్ట్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఇయర్ ఏదో ఒక రకంగా అయిపోతుంది. ఇప్పుడు అంటే నేను ఎట్లన్నా పోతా, కానీ నెక్స్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా. అవును సార్. సో మా నాయమ్మ మీద పడిందట కదా? పడింది సార్. ఆమె ఏమన్నా ఇబ్బంది అయిందా? ఆమెకి అది 3వ సారి సార్. అట్లా ఎవరికి? అయ్యా 3వ సారి పడింది. 3వ సారి పడ్డది? అవును సార్. అయ్యయ్యో. మీ డాడీ చెప్పావా మరి? చెప్పిన. ఏమన్నారు అది అనగానే? అంటే ఇంకా సార్ వాళ్ళతో మొన్న మాట్లాడుతా అన్నాడు, కానీ పని ఉండి రాలేడు. సో మీరు చెప్తున్నారా దాని కింద కూర్చోకు, కొంచెం దూరం కూర్చో అని అంటున్నారా? అంటారు సార్. అంటారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. మాట్లాడతావమ్మా? చెప్పు, ఏం పేరు నీ పేరు? దివ్య. ఏం కావాలనుకుంటున్నారు మీరు? స్కూల్. సో ఇబ్బంది అవుతుందా? ఎట్లా? అంటే పెచ్చులోడి మీద పడుతున్నాయి. ఓకే. మీ మమ్మీ డాడీకి చెప్పారా? చెప్పినాం. ఏమన్నారు? అంటే వేరే స్కూల్ వేసామంటున్నాం. అట్లా అంటే అట్లా అడిగితే వేరే స్కూల్ వేస్తామంటున్నారు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? ఏం లేదు, అందరు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఏ ఊరు మీది? కిషన్ నగర్. ఇదే ఊరా? ఓకే, బాయ్. సో రైట్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది 10th క్లాస్. ఇది సో ఈ క్లాస్ 9th. ఓ, అది 9th. ఇది కూడా ఇదే క్లాస్, అదే క్లాస్? ఇది 9th క్లాస్. ఓకే. మీ బిల్డింగ్ కూడా అట్లే ఉందా? సేమ్. టీచర్ లేకుండా గట్టిగా మాట్లాడుతున్నారు, టీచర్ ఉంటే ఎవరికి మాటలు వస్తలేవు. 10th క్లాస్లకు పోయిన ఇప్పుడు నేను ఎవరు సరిగా మాట్లాడతలేరు. సో ఈ బిల్డింగ్ కూడా చూడండి,
ఈ క్లాస్ రూమ్ కూడా చూడండి ఎట్లుందో. ఇది కూడా కూలడానికి రెడీగా ఉన్నది. ఆల్రెడీ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎవరి మీద పడ్డదా ఇక్కడ? ఇంకెవరి మీద పడలే. ఇప్పుడు అది ఊడిపోయి ఎవరి మీద పడ్డది? మీరు లేరా ఇందులో? అప్పుడు మీరు ఎప్పుడు వచ్చిరమ్మా ఇందులోకి? మీరు ఎప్పుడు వచ్చారు ఈ క్లాస్ రూమ్ లోకి? చెప్పమ్మా. క్లాస్ వచ్చి 4 months 5 months 4 months అవుతుంది. అంతకుముందు ఎందులో ఏ క్లాస్ లో ఉన్నారు? 8th అవతల క్లాస్ ఓ, అవతలలో ఉన్నారా? ఓకే. సో ఇప్పుడు ఇది మీకు ఏం కావాలని అడుగుతున్నారు? బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్. సో మీ పేరెంట్స్ కి చెప్పారా స్కూల్ బిల్డింగ్ ఇట్లా కూలుతున్నది అని? చెప్పమ్మా. చెప్పలే. పేరెంట్స్ కి తెలీదా? ఎందుకు చెప్పలే? అమ్మా నాన్నకి ఎందుకు చెప్పలే? అమ్మా నాన్నకి ఎందుకు చెప్పలే? చెప్పండి, మాట్లాడరా? ఏమంటారు? కొడతారా? ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ? ఏం చేస్తారు? పనికి పోతారు. ఏం కావాలని అడుగుతున్నారు మీరు? చెప్పు, మాట్లాడు. బిల్డింగ్ కావాలి. మీకేం ఇబ్బంది అవుతుంది ఇక్కడ? వర్షం పడుతుంది. వాన పడితే ఇక్కడ వర్షం ఎక్కడికి వస్తుంది? వాన లోపలికి వస్తుందా? నీళ్ళు వస్తున్నాయి. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ కి జరిగి ఇష్టం. సైడ్ కి కూర్చుంటారు. ఓకే. మీకు బుక్స్ ఇవ్వలే? మరి ఏంది ఒక్కొక్క డ్రెస్ వేసారు? ఏంది ఇంకా స్కూల్ డ్రెస్ లేవి? స్కూల్ డ్రెస్ ఇంకా రాలే? ఓకే. ఎప్పుడు వస్తాయట మరి? ఇప్పుడు ఇవన్నీ మీరు ఇది పాత డ్రెస్సేనా అమ్మా? లాస్ట్ ఇయర్దే. ఇయర్ది ఇంకా రాలే. ఏం చేస్తారు అమ్మా నాన్న? ప్లంబర్ డాడీ. ప్లంబర్ డాడీయా? డాడీ ప్లంబర్. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఏసీ కాలనీ. ఏసీ కాలనీ. మమ్మీకి చెప్పారా? డాడీ చెప్పారా ఇట్లా మా బిల్డింగ్ లో ఇట్లా ఊడిపోయి ఆయమ్మ మీద పడ్డదని చెప్పిరా? మా మమ్మీ కిడ్నీ అంతే. ఏమన్నది మమ్మీ చెప్తే? మంచిగా ఉండరు అంట. మంచిగా అంటే అది మీద పడేసుకోకుండా మంచిగా ఒక సైడ్ జరిగి కూర్చోమని చెప్పింది. ఓకే. నువ్వమ్మా? మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ ప్లంబర్. మా అమ్మ ఇంటిగానే ఉంటుంది. ఇంటి దగ్గరే ఉంటుంది. మమ్మీకి చెప్పావా? ఏమన్నది? మంచిగా కూర్చోమని చెప్పింది చూసి. ఇక్కడ వద్దమ్మా నేను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాను ఏమన్నా అన్నదా? ఏమనలే. ఓకే. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే పెద్ద పెద్ద ఫీజులు ఉంటాయి. అవన్నీ మనం చదివించుకోలేని స్తోమత లేకనే కదా మనం గవర్నమెంట్ స్కూల్కి వస్తుంది. అంతే కదా? మరి కష్టపడి చదువుతున్నారా మీరు? ఇక్కడ ఎట్లా ఉంది ఫుడ్ కానీ మిగతావన్నీ ఓకేనా? మంచిగానే సార్. ఓకే. ఇంట్లో ఉన్నట్టుందా? ఓకే. రాళ్ళు రావడం అట్లాంటివి ఏమైనా వస్తుంటాయి అప్పుడప్పుడు? ఎప్పుడన్నా ఒకసారి అన్నంలో? ఓకే. సో మేము మీకు బిల్డింగ్ కావాలా వద్దా? మరి మీ ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవాలి కదా మనం. చెప్పండి మరి, ముఖ్యమంత్రి గారు మాకు బిల్డింగ్ కట్టియండి అని అడగండి. అడగమ్మా, అడగండి. సీఎం సార్ మా స్కూల్ బిల్డింగ్ కట్టించండి. థ్యాంక్ యూ. సో ఇది చలో బాయ్. సో ఇది 9th క్లాస్.